ఓం శాంతి 1/6/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. క్రొత్త జ్ఞానమును మరియు జ్ఞానదాతను అథారిటీతో ప్రత్యక్షం చేయండి. అప్పుడు ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుంది. మీటింగ్లో బాప్దాద ఆగమనం. ఇది కిరీటమును మరియు సింహాసనమును ధారణ చేసిన విశేషాత్మల సభ కదా. అందరూ స్వయమును కిరీటానికి లేక సింహాసనానికి అధికారులుగా భావిస్తున్నారు కదా. అందరూ అనంతమైన సేవల యొక్క బాధ్యతకు కిరీటధారులే కదా. బేహద్దు కిరీటము అనగా బేహద్దు స్మృతి స్వరూపంలో స్థితులవ్వటం. బేహద్దు బాధ్యతలకు కిరీటధారులు. బేహద్దు కిరీటధారులైన పిల్లలు ప్రతి ఒక్కరి ప్రకాశము మరియు శక్తి యొక్క కిరణాలు బేహద్దులో అనంతంగా వ్యాపించి ఉన్నాయి. హద్దు నుండి వైదొలగి బేహద్దు రాజ్య అధికారులుగా అయిపోయారు కదా. ఎప్పుడైతే దేహపు హద్దుల యొక్క స్మృతుల నుండి కూడా అతీతంగా అయిపోయారో అప్పుడు దేహ సహితంగా దేహపు సర్వ హద్దుల నుండి కూడా అతీతంగా అయిపోయారు. హద్దు నుండి బేహద్దులోకి తీసుకు వెళ్ళటమే విశేష సేవ. బ్రహ్మబాబా అవ్యక్తంగా ఎందుకు అయ్యారు? హద్దు నుండి తొలగించి బేహద్దులోకి తీసుకువెళ్ళేందుకే కదా. బ్రహ్మబాబా స్నేహమునకు ప్రత్యక్ష స్వరూపం. బ్రహ్మబాబాను అనుసరించడం. బ్రహ్మబాబా తమ కుడి భుజాలైన పిల్లలను తమ విశేష భుజాలను అవ్యక్త వతనం నుండి బేహద్దు సేవా స్థానం నుండి చేతిలో చేయి కలిపేందుకు చేతులు చాచి పిలుస్తున్నారు. బ్రహ్మబాబాకు పిల్లలపై స్నేహం ఉంది కావున పిల్లలు బేహద్దులోకి వచ్చేయండి అని బ్రహ్మబాబా పిలుస్తున్నారు. ఈ శబ్దం వింటున్నారా? బ్రహ్మబాబాకు సదా ఒకే ఒక్క అల ఉంటుంది. నా సమానంగా బేహద్దు కిరీటధారులుగా అయ్యి నలువైపులా ప్రత్యక్షత యొక్క ప్రకాశమును మరియు శక్తిని ఎలా వ్యాపింప చెయ్యాలి అంటే ఇక సర్వాత్మలకు నిరాశ నుండి ఆశా కిరణాలు కనిపించాలి. అందరి వేళ్ళు ఆ విశేష స్థానం వైపుకు ఉండాలి. ఎవరైతే ఆకాశం కన్నా పైన వేలుతో వెతుకుతున్నారో వారికి ధరణిపై వరదాన భూమిపై ఈ ధరిత్రి సితారాలు ప్రత్యక్షమైపోయారు. భూమి మీద ఉండే నక్షత్రాలు అని అనుభవం అవ్వాలి. ఈ సూర్య చంద్ర తార మండలాలు ఇక్కడే అనుభవం అవ్వాలి. ఈ విధంగా సైన్స్ వారు సైన్స్ యొక్క ఆధారంపై ఆకాశంలోని తారా మండలమును అనుభవం చేయిస్తారు. అలా ఈ ధరిత్రి యొక్క చైతన్య తారా మండలం మీరాత్మలు దూరంగా ఉన్న వారికి కూడా అనుభవం అవ్వాలి. ఈ శుభ ఆశను పూర్ణం చేసే మీరందరూ నిమిత్తాత్మలు. ఇటువంటి బేహద్దు ప్లాను తయారు చేశారు కదా. ప్లాన్స్ను యథాశక్తిగా తయారు చేశారు. ఇప్పుడు బాప్దాదా సమయ ప్రమాణంగా పిల్లల నుండి ఏ మిగిలిపోయిన సేవను కోరుకుంటూ ఉన్నారు. బాప్దాదా ఈరోజు పరస్పరము సంభాషించుకుంటూ ఉన్నారు. వారు సంభాషణ ఏ విధంగా ఉంది? నా నిమిత్తులైన శ్రేష్ఠులైన పిల్లలు, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, ప్రియమైన సదా బాబా సహచరులైన పిల్లలు, ఇటువంటి పిల్లలు వరదాన భూమిపై సేవా ప్లాన్స్ను తయారు చేసేందుకు కలుసుకున్నారు. మీటింగ్లో ఏ ప్లాన్స్ అయితే వెలువడ్డాయో అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ముఖ్యమైన ఒక్క సేవ ఇప్పటికీ మిగిలి ఉంది అని బ్రహ్మబాబా అన్నారు. మీరు ఎంత పెద్ద అథారిటీ కలవారు మరియు మీకు ఎన్ని అథారిటీలు ఉన్నాయి? జ్ఞానపు అథారిటీ, యోగ శక్తి యొక్క అథారిటీ, శ్రేష్ఠ ధారణ స్వరూపపు అథారిటీ, డైరెక్ట్ బాబా వారసత్వపు అథారిటీ, విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తులుగా అయ్యే అథారిటీ, ఇలా ఎన్ని అథారిటీలు ఉన్నాయి. ఏ విధంగా ఒక్క శాస్త్రపు అథారిటీ కలవారు, ఎంతో కొంత త్యాగం చేసి పవిత్రంగా అయ్యే అథారిటీ కలవారు కేవలం ఈ ఒక్క అథారిటీయే ఉంది. అది కూడా సత్యతతో కూడుకున్న అథారిటీ కాదు.
మహానాత్మలుగా ఉన్నా కానీ పరమాత్మ అయిన తండ్రితో సంబంధంలో యథార్థ జ్ఞానపు అథారిటీ లేదు. ఇలా ఒక్క అథారిటీ కలవారు కూడా విశ్వంలోని సర్వాత్మలను తమ వైపుకు ఆకర్షింపచేసుకొని అసత్యాన్ని సత్యంగా నిరూపణ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎంత కాలంగా తమ అథారిటీని చూపిస్తూ వస్తున్నారు. ఎంత నషతో, అల్పకాలిక ప్రాప్తి యొక్క ప్రకాశంతో తమ ప్రభావమును కలిగిస్తారు. కావున సర్వ అథారిటీ గల శ్రేష్ఠాత్మలు ఎవరైతే ఉన్నారో మరి మీరేం చేయాలి? ఇంకా ఏమి మిగిలి ఉందో మీకు తెలుసా? సమాప్తి కొరకు ఇంకా ఎంత సమయం ఉంది అని భావిస్తూ ఉన్నారు? 1984 వరకునా లేక 2000 వరకునా ఎంతవరకు అని అందాజా వేస్తూ ఉన్నారు. అప్పుడు అడిగారు బాబా. 2000 సంవత్సరాలు పూర్తి అవుతాయా లేక దానికన్నా ముందే జరగాలా? మీ ఏర్పాట్ల లెక్కలో మీరేం భావిస్తూ ఉన్నారు? ఏ విషయం ఇంకా ఇప్పుడు మిగిలి ఉంది? క్రొత్త ప్రపంచం కొరకు ధరణినైతే తయారు చేస్తున్నారు కానీ క్రొత్త ప్రపంచానికి ఆధారం ఈ క్రొత్త జ్ఞానం. మొట్టమొదటి మహిమ ఏంటి? జ్ఞానసాగరుడు అని అంటారు కదా! కావున జ్ఞానం యొక్క మొదటి మహిమ ఏదైతే ఉందో ఆ క్రొత్త జ్ఞానమును ప్రపంచం ముందు ప్రత్యక్షం చేశారా? ఎప్పటి వరకు అయితే ఇది క్రొత్త జ్ఞానము అన్న విషయం ప్రత్యక్షం అవ్వదో అప్పటి వరకు జ్ఞానదాత ఎలా ప్రత్యక్షమవుతారు? మొదట జ్ఞానము అన్న పదం వస్తుంది. ఆ తర్వాత దాత అన్న పదం వస్తుంది. కావున జ్ఞానదాత ఉన్నతోన్నతమైన వారు లేక వారొక్కరే జ్ఞానదాత అన్నది ఎలా నిరూపణ అవుతుంది? ఈ క్రొత్త జ్ఞానము ద్వారానే నిరూపణ అవుతుంది కదా! ఆత్మ ఏమంటుంది? మరియు పరమాత్మ ఏమంటారు? ఈ అంతర్యం ఎప్పటి వరకు అయితే మనుషుల బుద్ధిలోకి రాదో అప్పటి వరకు ఎవరెవరైతే గడ్డి పోచలను ఆధారం చేసుకొని పట్టుకొని కూర్చున్నారో వారు వాటిని ఎలా వదులుతారు? శాస్త్రాల జ్ఞానము భక్తి మార్గమంతా గడ్డిపోచలే. ఇక అజ్ఞానీలు విషయ వికారాలలో మునిగిపోయి ఉన్నారు. ఈ ఆధారాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న గడ్డిపోచల ఆధారంపై నడుస్తున్నారు. వాటినే తమ ఆధారంగా భావిస్తున్నారు. ఎప్పటి వరకు అయితే వారికి జ్ఞానము ద్వారా జ్ఞానదాత యొక్క ఆధారం అనుభవం అవ్వదో అప్పటి వరకు ఈ హద్దులోని బంధనాల నుండి ముక్తులుగా అవ్వలేరు. ఇప్పటి వరకు ధరణిని తయారు చేసే వాయుమండలమును పరివర్తన చేసే సేవ జరిగింది. ఇది మంచి కార్యం. పరివారపుపై ప్రేమ ఉంది. ఈ ప్రేమ యొక్క గుణం వాయుమండలమును పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అయింది. ధరణి అయితే తయారైంది మరియు తయారవుతూనే ఉంటుంది. కానీ పునాది ఏదైతే ఉందో, నవీనత మరియు బీజం ఏదైతే ఉందో అది ఈ క్రొత్త జ్ఞానమే. నిస్వార్థ ప్రేమ ఉంది. ఆత్మిక ప్రేమ ఉంది. ఇదైతే అనుభవం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రేమతో పాటు వీరు జ్ఞానపు అథారిటీ గల ఆత్మలు. ఇది సత్య జ్ఞానపు అథారిటీ అన్నది ప్రత్యక్షం అవ్వడం ఇంకా మిగిలి ఉంది. ఎవరెవరైతే వస్తారో వారందరూ ఇది క్రొత్త జ్ఞానము, క్రొత్త విషయమని అర్థం చేసుకోవాలి. ఏదైతే ఎవ్వరు వినిపించలేదో అది ఇక్కడ విన్నాము. వీరు ఇచ్చే అథారిటీ అని వర్ణించాలి. పవిత్రత ఉంది, శాంతి ఉంది, ప్రేమ ఉంది, స్వచ్ఛత ఉంది. ఈ విషయాలన్నీ పునాదులే. ఈ పునాది ఆధారంపైనే ధరణి పరివర్తన జరిగింది. ఇది కూడా 4 స్తంభాలు. మొదట ఎవరి బుద్ధి ఇటువైపు నిలిచేది కాదు. కానీ ఇప్పుడు ఈ 4 స్తంభాల ఆధారంపై బుద్ధి యొక్క ఆకర్షణ కలుగుతోంది. ఈ పరివర్తన అయితే జరిగింది. కానీ ఇది క్రొత్త జ్ఞానము అన్న శబ్దం ప్రఖ్యాతి కావాలి. ఈనాటి వరకు ఏ విషయాలైతే అందరికీ స్వీకార యోగ్యంగా ఉన్నాయో వాటిని బీకేల ఆల్మైటీ అథారిటీ వద్దు అని నిరూపించి చెప్తున్నారు. వేటినైతే వారు అవును అంటున్నారో వాటిని మీరు కాదు అని అంటున్నారు. మరి ఈ కాదు మరియు అవును అని అనటానికి రాత్రింబవళ్ళు తేడా ఉంది కదా!
కావున మీరు ఈ మహాన్ తేడాను నిరూపించే మహాన్ ఆత్మలు. ఈ పేరుని ఇప్పుడు ప్రఖ్యాతం చేయండి. ప్రత్యక్షం చేయండి. అప్పుడు జై జయకారాలు మ్రోగుతాయి. ఆత్మ జ్ఞానం యథార్థ రూపంగా లేకపోయినా కానీ, జనులు ఎంతో కొంత విని అవును, అక్కడ కూడా ఇలాగే చెప్తారు అని మిక్స్ చేసేస్తూ ఉంటారు. కానీ ప్రపంచమంతా ఒకవైపు ఉంది. కానీ బీకేలు బ్రహ్మ కుమారీలు ఇంకొక వైపు ఉన్నారు అన్న శబ్దం ప్రఖ్యాతం అవ్వాలి. వీరి క్రొత్త జ్ఞానమును ఇచ్చే అథారిటీలు. ఈ అథారిటీ ప్రసిద్ధం అవ్వాలి. దీని ద్వారానే శక్తిశాలి ఆత్మలు ముందుకు వస్తారు మరియు మీ వైపు నుండి దండోరా మ్రోగింపజేస్తారు. మీరు దండోరా మోగించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇటువంటి ఆత్మలు తృప్తి చెంది క్రొత్త విషయాన్ని తెలుసుకొని క్రొత్త ఉత్సాహంలోకి వచ్చి దండోరా మోగిస్తారు. ధర్మయుద్ధం కూడా ఇంకా మిగిలి ఉంది కదా! ఇప్పుడింకా గురువుల గద్దెను ఎక్కడ కదిలించారు? ఇప్పుడింకా శాఖోపశాఖలు మొదలైనవన్నీ ఎంతో విశ్రాంతిగా తమ తమ ధునిలో నిమగ్నమై ఉన్నాయి. బీజం ఎప్పుడు ప్రత్యక్ష స్వరూపంలోకి వస్తుంది? ఎప్పుడైతే చిన్న చిన్న శాఖోపశాఖలు పూర్తిగా ఆకులు రాలిపోయి, ఎండిపోయిన కొమ్మలుగా మిగిలిపోతాయో, అప్పుడు బీజం పైన ప్రత్యక్షమవుతుంది. కావున దాని ప్లాన్ తయారు చేశారు. ఎప్పుడైతే తమ స్టేజ్ పైకి వస్తారో అప్పుడు తమ ఒరిజినల్ జ్ఞానం యొక్క ప్రత్యక్షత అయితే జరగాలి కదా! వరదాన భూమిలోకి మధుబనికి వచ్చి కూడా శాంతి చాలా బావుంది, ప్రేమ చాలా బాగుంది అని అంటూ ఎంతో కొంత ఈ జోలెను నింపుకొని వెళ్ళిపోతే, వరదాన భూమిలోకి వచ్చి విశేషంగా ఏం తీసుకొని వెళ్ళినట్టు? క్రొత్త జ్ఞానాన్ని నిరూపించాలి. ఈ క్రొత్త జ్ఞానపు అథారిటీ ద్వారానే ఆల్మైటీ అథారిటీ తండ్రి యొక్క నిరూపణ జరుగుతుంది. ఇచ్చేవారు ఎవరు? ప్రేమ మరియు శాంతి లభించడం ద్వారా వీరిని తయారు చేసే శ్రేష్ఠులైన వారు మరెవరో ఉన్నారు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ వీరు స్వయంగా భగవంతుడే అన్నది కొందరు అర్థం చేసుకుంటారు. కావున ఏమి మిగిలి ఉందో అర్థం చేసుకున్నారా? ఇప్పుడు క్రొత్త ప్రపంచం కొరకు క్రొత్త జ్ఞానమును నలువైపులా వ్యాపింపచేయండి. అర్థమైందా? కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. కానీ ఎటువంటి శబ్దం వెలువడాలి అంటే నలువైపులా వార్తాపత్రికలలో ఈ బీకేలు ఈ ప్రపంచంలోకెల్లా క్రొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు అనే శబ్దం వెలువడాలి. ఏ జ్ఞానమును ఇస్తారు? దాని ఆధారమును ఎలా భావిస్తారు? దానిని ఎలా నిరూపించాలి అన్నవన్నీ వార్తాపత్రికల్లో రావాలి. అప్పుడే జ్ఞానదాత యొక్క డంకా మ్రోగింది అని భావించగలరు. అర్థమైందా? జ్ఞానపు ప్రభావంలో ప్రభావితులవ్వాలి. జ్ఞానపు ప్రభావశాలులుగా అవ్వడంలో మరియు ప్రేమ యొక్క ప్రభావశాలులుగా అవ్వడంలో తేడా ఏముంది? బ్రాహ్మణులలో కూడా 2 భాగాలను చూశారు కదా! బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కానీ, కొందరు ప్రేమ యొక్క ఆధారంపై, మరికొందరు జ్ఞానము మరియు ప్రేమ రెండింటి ఆధారంపై అలా అయ్యారు కావున. 2 స్థితులలోనూ తేడా అయితే ఉంది కదా! ఎవరైతే ప్రేమను కూడా జ్ఞానంతో అర్థం చేసుకుంటారో, వారు నిర్విఘ్నంగా నడుచుకుంటారు. ఎవరైతే కేవలం ప్రేమ ఆధారంపై నడుస్తారో, వారు శక్తిశాలి ఆత్మలుగా ఉండరు. జ్ఞానబలం తప్పకుండా కావాలి. ఎవరికైతే చదువుపై ప్రేమ ఉంటుందో, మురళిపై ప్రేమ ఉంటుందో, మరియు ఎవరికైతే కేవలం పరివారంపై ప్రేమ ఉంటుందో, వీటన్నింటికి ఎంత తేడా ఉంది. బ్రాహ్మణ జీవితం మంచిగా అనిపిస్తుంది. పవిత్రత మంచిగా అనిపిస్తుంది. దీని ఆధారంపై వచ్చేవారు. మరియు జ్ఞానపు శక్తి యొక్క ఆధారంపై వచ్చేవారు. వీరిరువురిలోకి ఎంత తేడా ఉంది. జ్ఞానం యొక్క ఆనందం అలౌకికంగా నిరాధారంగా ఉండే ఆనందం, అలాగే ప్రేమ యొక్క శక్తి కూడా ఉంది. కానీ ప్రేమ శక్తి మాత్రమే కలవారు ఆధారం లేకుండా నడుచుకోలేరు. వారికి ఏదో ఒక ఆధారం తప్పకుండా కావాలి. మనన శక్తి, జ్ఞాన శక్తి కలవారిలో ఉంటుంది. ఎంతగా మనన శక్తి ఉంటుందో అంతగా బుద్ధి ఏకాగ్రత యొక్క శక్తి దానంతట అదే వస్తుంది. మరియు ఎక్కడైతే బుద్ధి యొక్క ఏకాగ్రత ఉంటుందో
అక్కడ పరిశీలించే మరియు నిర్ణయం తీసుకునే శక్తి స్వతహాగానే వస్తుంది. ఎక్కడైతే జ్ఞానం యొక్క పునాది ఉండదో అక్కడ పరిశీలించే శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత ఉండదు. అచ్చా! బాప్-దాదా అయితే అన్నీ వింటూ ఉంటారు. నవ్వు కూడా వస్తుంది. అలాగే స్నేహంలో బలిహారం అవుతూ ఉంటారు కూడా. అలాగే పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తారు కూడా. వీరు నా సమానంగా బేహద్దు యజమానులుగా అయిపోవాలి అని బ్రహ్మ బాబాకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. వీరి పిల్లల కోసం ఆగిపోయి ఉన్నారు మరియు రాత్రింబవళ్ళు పిల్లల సేవలో తత్పరులై ఉంటారు. వతనంలో అయితే రాత్రి పగలు ఉండవు, కానీ స్థూల ప్రపంచంలో అయితే ఉంటాయి కదా. పిల్లలు ఒక్కొక్కరిని విశేషాత్మగా, సంపూర్ణాత్మగా, సంపన్న ఆత్మగా, సమానాత్మగా చూడాలనుకుంటారు. బాబా బ్రహ్మ బాబాకు కాస్త ఓర్పు వహించమని చెప్తూ ఉంటారు. కానీ బ్రహ్మ బాబాకి ఎంతో ఉత్సాహం ఉంటుంది కదా. కావున వారు పిల్లలు నా చేతిలో చేయి వేసి నా సమానంగా అయిపోవాలి త్వరగా అని శివబాబాతో చెప్తూ ఉంటారు. బ్రహ్మ బాబా యొక్క సాకార జీవితంలోని ప్రారంభం నుండి ఏ విశేషతను చూశారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే అయిపోవాలి అని అనేవారు. ఎప్పుడో అనే పదమును వినే లేక వినిపించే సంస్కారాలు బ్రహ్మబాబాకి ఎప్పుడైనా ఉన్నాయా? పిల్లలు ఎప్పుడైనా ఒక గంట తర్వాత చేస్తాము అని అంటే బాబా ఆ గంట తర్వాత చేయనిచ్చేవారా? రైలు వెళ్ళటానికి 5, 10 నిమిషాలే ఉంది, మేము ఎలా చేరుకోగలము అని ఎవరైనా అంటే వారిని ఆగనిచ్చేవారా? గడియారం ఆగిపోతుంది కానీ పిల్లలు తప్పకుండా చేరుకుంటారు. నడుస్తున్న ట్రైన్ కూడా ఆగిపోతుంది కానీ పిల్లలు చేరుకోవాల్సిందే. ఇది ప్రత్యక్షంగా బ్రహ్మబాబా నుండి చూశారు కదా. అలాగే పిల్లలు కూడా ఏ విషయంలోనూ స్వపరివర్తనలోనైనా లేక విశ్వ పరివర్తనలోనైనా ఈ ఎప్పుడు అన్న పదాన్ని పరివర్తన చేసి ఇప్పుడు అన్న ప్రత్యక్షతలోకి వచ్చేయాలి. బ్రహ్మబాబా యొక్క ఈ ఉత్సాహము సదా ఉండేది కావున మరి బ్రహ్మబాబాను అనుసరించాలి కదా. అచ్చా! ఇద్దరు నలుగురు అన్నయ్యలు అక్కయ్యలు బాప్ దాదా నుండి సెలవు తీసుకునేందుకు వచ్చారు. అప్పుడు బాబా అన్నారు, స్నేహానికి బదులు లభించింది కదా. స్వచ్ఛమైన హృదయంపై తండ్రి ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆది నుండి సత్యమైన లగన్లో ఉండే ఆత్మలు మీరు కావున బాబా కూడా సత్యమైన వారికి సదా స్నేహం యొక్క జవాబుని ఇస్తారు. సదా హృదయంలో బాబాయే ఇమిడి ఉన్నారు కావున మంచిగా తీవ్ర పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. మీరు కర్మ యోగి ఆత్మలు కదా. కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉన్నాయి కదా. సదా బ్యాలెన్స్ ఉంచి బాబా నుండి దీవెనలు తీసుకునేవారు మరియు సదా ఆనందకరమైన జీవితంలో ఉండే అటువంటి శ్రేష్ఠ ఆత్మల మీరు. బాబా సదా పిల్లలు ప్రతి ఒక్కరిపైన వీరు విజయమాలలోని మణులు అన్న శుభ ఆశనే ఉంచుతారు. అచ్చా! ఓం శాంతి.